రాంగ్ పేమెంట్ చేశారా? తెలియని నెంబర్కు యూపీఐ ద్వారా డబ్బు వెళ్ళిందా? దీనిపై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ రీల్ని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో యూపీఐ చెల్లింపులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన అవసరంగా మారిపోయాయి. రోజువారీ ఖర్చులు, పాలు, పేపర్, కిరాణా సామాగ్రి, డిష్ బిల్ నుంచి షాపింగ్, ఈఎంఐ వరకు అనేక చెల్లింపుల కోసం ఎక్కువ మంది యూపీఐ సేవలు వాడుతున్నారు. కొన్నిసార్లు పొరపాటున ఒకరికి చేయాల్సిన పేమెంట్ మరొకరికి చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన సొమ్మును తిరిగి ఎలా పొందాలో చాలామందికి తెలియదు. పొరపాటున రాంగ్ నెంబర్కి చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ విషయంలో సదరు బ్యాంకు నుంచి సహాయం కోరవచ్చు. బ్యాంక్ అడిగే అన్ని వివరాలు, డాక్యుమెంట్స్ ఇవ్వడం ద్వారా రిఫండ్ కోసం ప్రక్రియ చేపడతారు. లేదంటే వీలైనంత త్వరగా యూపీఐ యాప్ కస్టమర్ కేర్ సెంటర్ను సంప్రదిస్తే రిస్క్ తగ్గుతుంది. యూపీఐ కస్టమర్ కేర్ సర్వీస్ నుంచి సరైన స్పందన లభించకపోతే వెంటనే నేరుగా ఎన్సిపిఐ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి ఎవరికైనా డబ్బు బదిలీ చేయడానికి ముందు యూపీఐ ఐడి లేదా మొబైల్ నంబర్ని జాగ్రత్తగా సరిచూసుకోవడం మంచిది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ పోలీస్ ఎలన్నా సైనింగ్ ఆఫ్.